ఒక్క మంచి సన్నివేశం, ఒక్క మంచి డైలాగ్, ఒక్క గొప్ప నటనా సన్నివేశం ఏది రిజిస్టర్ అవ్వదు ఈ సినిమాలో. ఏదో మెమెంటో, బాండ్ సిరీస్ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు వాడారని ఈ కథకు అప్లై చేస్తే అన్నెసెసరీ కాంప్లికేషన్స్తో చాలా అనాయింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ అనిపించింది. కాబట్టి ఫస్ట్ షో నుండే నెగటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాకి. ఇది చాలదన్నట్లు నిజంగా డెకాయిడ్ ఒక ప్రేమ కథ అని నమ్మించడానికి మెదడులో మలేరియా లాంటి ఒక గొప్ప డైలాగ్ వస్తుంది ఇక్కడ. నువ్వు నేను దగ్గర నుంచి మేము అనిపించుకోవటానికి మాకు 3 ఏళ్లు పట్టింది. అయితే ఇద్దరు కలిసి కర్నూలు పోయి కొండారెడ్డి బురుజు కింద ఐస్ క్రీమ్ బండి పెట్టుకోండి. జోక్స్ అపార్ట్. అండ్ మోర్ ఓవర్ ఇందులో హీరో రాయలసీమన, తెలంగాణన, అమలాపురం రకరకాలుగా వెళ్తుంది అతను డైలాగ్ డెలివరీ. సరే, మీకు అంత ఫ్లూయెన్సీ, రిథమ్ అండ్ రాయలసీమ మాండలికాలు రావు, చేయలేను అనుకుంటే ఆ ప్రాంత ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎవ్రీడే లైఫ్ చూపించేటప్పుడు హల్వా ఎందుకు చూపించావు? రాయలసీమ మొత్తం బొబ్బట్లు ఫేమస్ అయితే హల్వా చూపిస్తావా? అంటే అప్పుడు 2005 ఫ్లాష్ బ్యాక్లో 16 ఏళ్ల క్రితం వచ్చే ఫ్లాష్ బ్యాక్ అంటే వీళ్ళిద్దరు ఏజ్ ఎంత ఉండాలి? అడవిశేష్కి 19, మృణాల్కి 12 ఏళ్ళు. ఏదో జస్ట్ లైక్ దట్ ఇద్దరు పెంట్ హౌస్ బ్యాచులర్స్ రూమ్కి పరుచుకున్నట్టు, లేదంటే ఆ ఇషాక్ గాడికి డాక్టర్ స్ట్రేంజ్ లాగా టైం ట్రావెలర్ మంత్రాలు మాయలు వచ్చినట్టు అలా ఎలా రాశారు? ఇషాక్ అప్పుడే వచ్చాడు, వాడికి నీ పాస్ట్ తెలియదు, నీ ప్లాన్ అప్పుడే చెప్పావు. ఎగ్జాక్ట్గా ఇంకా కాన్సెప్ట్లో షిఫ్టింగ్ ప్రాసెస్లో నీకు వేసే హ్యాండ్ కఫ్ కీస్ వాడికి ఎలా వచ్చింది? ఇషాక్ ఏమన్నా జైల్లో ఖైదీలకు వేసే సంఖ్యలు, ఆ తాళం చెవులు తయారు చేస్తున్నాడా? సినిమాని సినిమాలా చూడు అని చెప్పే ప్రవక్తలు కూడా చాలా మంది పుట్టుకు రావచ్చు. సినిమా ఈజ్ ఏ పవర్ఫుల్ మేక్ బిలీవ్ ఆర్ట్ ఫామ్. డీటెయిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు చూస్తున్న సినిమా కథ కల్పితం కాదు, నిజమే అని నమ్మించేలా ఇమ్మెర్స్ చేసే వారధిలా పనిచేసేదే ఈ డీటెయిల్స్. నాకు తెలిసిన కొంతమంది ఏడీస్, ఫ్యూ సినిమాటోగ్రాఫర్స్, బడ్డింగ్ డైరెక్టర్స్ చాలా మంది మీ సినిమా అంటే ఏదో నామ మాత్రమే డైరెక్టర్ ఉంటాడు, మొత్తం అతనే చేస్తాడని కామెంట్ చేశారు. నాకు అందులో వాస్తవం అయితే తెలియదు. ఈ సినిమా కథా కథనం రెండింటిలో మీరు భాగస్వామ్యాలు కదా. నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ 25 ఫ్లాస్లో ఎన్ని రాంగ్స్ అని ప్రూవ్ చేయగలరు? నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఒక్కటి కూడా మీరు రాంగ్ అని ప్రూవ్ చేయలేరని. అడవిశేష్కి అసలు క్షణం దగ్గర నుండి హిట్ వరకు అన్ని సినిమాలు కలిపినా కూడా ఆ బడ్జెట్ మొత్తం 65 కోట్లు దాటడం లేదన్నప్పుడు, పాన్ ఇండియా రిలీజ్గా వచ్చిన మేజర్ తప్ప 30 కోట్ల షేర్ ఏ సినిమా సాధించినప్పుడు దేని ఆధారంగా 65 కోట్లు పెట్టుబడి పెట్టారండి సుప్రియ గారు?